వద్దు సాము రియాక్షన్ చూసాము. కరోనా శ్రీదేవి మంచి పేరే కదా, పోసుకుంటాను పైన. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేము ఈరోజు డ్రంకన్ ప్రాంక్ చేయబోతున్నాం. అది నేను తాగినట్టుగా ప్రాంక్ చేయబోతున్నాం. అది కూడా మా సబ్స్క్రైబర్ అడిగినారు కాబట్టి మేము ఆయన తెలియకుండా ప్లాన్ చేసి ఉన్నాము. కెమెరా దాచిపెట్టేస్తాము. మేము ఈరోజు ఎక్స్ట్రీమ్ అవ్వాలనేసి నిజంగానే ఆల్కహాల్ తెచ్చి ఇంట్లో పెట్టినాం. అది కూడా నేను నా ఫ్రెండ్కి చెప్పి తెప్పించినాను. మీరేం తప్పుగా అనుకోవద్దండి. ఆల్రెడీ మా అబ్బాయికి ఒక లవ్ ఫెయిల్యూర్ అయింది. ఆ అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది. అదే ఈరోజు మెయిన్ పాయింట్ కదా. అది కొంచెం క్లూ ఇచ్చిండమ్ మా ఆయనకు. ఫోటో చూపించాను మా డాడీకి అట్లా పెళ్ళి అయిపోయింది అనేసి అమ్మాయికి. చాలా బాధలో ఉన్నాడు. అలానే ఆయన తాగేసి వచ్చినాడు కాబట్టి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది చూద్దామని మేము ఈరోజు అనుకుంటున్నాము. జస్ట్ ఫన్ కోసము ఆ టాపిక్ తీసుకున్నాము. అదొక టాపిక్ లాగా ఉంటే బాగుంటుంది. మనం డైరెక్ట్గా అట్లే డ్రంకన్ ప్రాంక్ అంటే ఎవరు నమ్మరు కాబట్టి ఊరికి ఆ సిచ్యువేషన్ తీసుకొని దానివల్ల వీడియో చేసినట్టు చేయాలి. నువ్వు లోపల పైసా కొంచెం చెప్పు. నీ ముందంతా నేను బాటిల్ అంతా నేను పట్టుకోలేను, నాకు ఒక మాత్రం ఉంటుంది. ఆల్కహాల్ వచ్చి ఎవరు తీసుకోవద్దండి. ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది వీడియో కోసం మా డాడీ నమ్మాలి కాబట్టి వేరే ఆప్షన్ లేకుండా ఇచ్చేస్తాను. మా డాడీ సరైన కంత్రి, ఏ బ్రాండ్ అని కూడా నీట్గా చెప్పేస్తారు ఆ స్మెల్ బట్టి. కొంచెం పోసుకుంటాను నా పైన స్మెల్ కోసం. గుమ్నురా. అయ్యో ఎట్రా తగ్గుతా దీన్ని. నాలుగు కాలేదు రా. స్మెల్ రావాలనేసి నేను దీన్ని కొప్పలించాలని అనుకున్నాను. ఏ డాడీ ఊదు అంటారా, దొరికిపోతాంటారా. పూసుకో మీసం పూసుకోవట్లే. మీసం పూసుకోరా. వద్దు పరా. అంత ఘోరంగా ఎంత ఫుల్ పోసుకున్నావా? ఏ లేదురా, కొంచెం ఏదో ఇంత వేసుకున్నాను. ఇంకా ఫుల్గా ఉంది. ఇంకా మమ్మీని పిలుస్తామా బయటికి. స్మెల్కి అట్లా నోట్లో పొగిలించుకుంటావా? మళ్ళా ఫేషియల్ చాలు. ఓకే స్టార్ట్ చేస్తాం ఇంకా ప్రాంక్ని. మనకు నో వస్తుంది. కొట్టి తెప్పిస్తున్నారు. కొట్టదు మనం. చెబురుకోండి. ఏమైనా పడుకోండి కూడా ఏం లే ఊరికే ఫోన్ చేసినారా? లేదు ఇంకా. శ్యామా ఏమిరా? ఒళ్ళు బాగాలేదా? ఏమి వాడికి ఒళ్ళు బాగాలేదు. టయర్డ్గా ఉన్నాడంట. ఊడికి పోతుంది బాగా. అవునా? పోతుంది అంతా పోతుంది. ఏమే ఏం వాడు పోతుంది అంటాడు. ఏం లే ఊరికి. ఏమో బాగా టయర్డ్గా ఉన్నాడంటే. ఏమే? ఏం లేదండి. మెంట్లో ఎందుకు డల్గా ఉన్నావు నువ్వు? ఏం లేదు. ఏమిరా? ఏమో డల్గా మేకప్ వేసుకుని బాగానే కదా ఉంది. ఏమిరా ఒక మాట్లాడుతున్నాడా? ఏం లేదా. గుమ్మనేనా గుమ్మని పడుకో గుమ్మని పడుకో. అన్నం తింటావా? బిర్యానీ కావాలి. బిర్యానీ లేదు, వెజ్ ఉంది. తింటావా? వెజ్ వద్దు నాకు, బిర్యానీ. గుమ్మని పడుకోరా నువ్వు. ఏమే వాసన వస్తుంది? ఏమ్రా? ఏమైంది? దాచిపెట్టుకుని చెప్పండి. ఏమే? వాడేమో బాధ అన్నాడు. ఏం బాధ అంటే వాడికి? ఏమంటే ఏం చెప్పాలరా? మాకు ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుంటే ఊర్లో నవ్వగల అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తాము? నీకు ఫోటో చూపిస్తాను కదా, మర్చిపోయినావు అప్పుడే. ఆవిడ గారి పెళ్లి గురించి కూడా 10 మందితో పాటు మనం కూడా పేపర్లో చూసి తెలుసుకోవాల్సి వచ్చింది. దానికి ఏం చేయదు రమణమ్మ. ఆలోచించి ఎంచుకునేటప్పుడు కూడా ఆలోచించి చేసుకోవాలా అమ్మాయిని. వాడే చూసుకున్నాడు. నేనేమి ఎంకరేజ్ చేశాను. వద్దురా అని ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను నేను. ఇప్పుడు పెళ్ళి అయిపోయిందంటే నేనేం చేసేదా? సరేలే పోతే అది ప్రాబ్లం కాదు. పెళ్ళి ఫోటో చూస్తాను, అదే నాకు ఒక మాదిరి జుక్కనింది. ఏమే ఒక మారు మాట్లాడుతున్నాడా? ఏం లేదండి. ఏం రా ఒక మారు ఉంది, కళ్ళంతా రెడ్గా ఉంది.
ఏడా నాకేమో డౌట్గా ఉందిరా. ఏమే దాచిపెడతానవా? లేదండి. ఇది ఎప్పటి నుంచిరా? ఇది ఎప్పటి నుంచే? ఏది ఊదు ఒకసారి, ఊదురా. ఊదు అంటే నేను పీపీ ఊదు మళ్ళీ నీ అబ్బా. మరి ఒకసారి వాసన చూడు. ఇంకా అడిగినావు? ఏం వాసన చూసేది? ఏం లేదు. రాలేసి నాకు తలనొప్పి వస్తుంది, మళ్ళీ వస్తాను. వాసన వస్తుంది. ఏం లేదే, నేను పక్కన నాకేం రాలేదు. నాకేమో డౌట్గా ఉంది. వాడు వాళ్ళకము వాడిని చూడు ఎట్లున్నాడు కూడా. ఏం బాగానే ఉన్నాడా? వాడికి అందంగా ఉన్నాడు హీరో. చే నేను తాగుతాను, నేను తాగుతాను. అది కూడా అన్ని అలవాట్లు ఏం లేకుండా మొత్తం ఇచ్చేసుకో, అన్ని ఒక్కొక్కటిగా చేసుకుంటాడు. ఓ సారీ, ఐ వాంట్ డ్రింక్. అలా వాసన వస్తుంది దగ్గర లేచి రారా. నాకు చెప్పమాము తలనొప్పి వస్తుంది. సరే పడుకో పడుకో పడుకో. ఏం ఆడుతున్నారు అందరూ? మంచి పేరు తెచ్చిపెట్టాలి లేదురా మా ఇద్దరికి. నీకా కరుణాకర్ శ్రీదేవి మంచి పేరే కదా, మళ్ళీ కొత్త పేరు కావాలా? చెప్పు మమ్మీ, మంచి పేరు అంటున్నారు. మీకు ఇంకేమే మంచి పేరే కదా, ఇంకేమే వాడేం చెడ్డ పేరు తెచ్చిపెట్టినాడు? చెప్పేది మంచి పేరు అంటే కరుణాకర్ శ్రీదేవి అని కాదు. ఒక పేరెంట్స్ అంటే కొడుకు మంచి పేరు తెచ్చిపెట్టాలి. ఇట్లా నాకు చూసేది కరుణాకర్ శ్రీదేవి అని మీ మమ్మీ డాడీ అప్పుడే పెట్టేసినారు, మళ్ళీ అదే మీకు కొత్త పేర్లు. నాకు డౌట్ కన్ఫర్మ్ కాలే. ఏమే జోకులు వేసి ఫుల్ జోకులు వేసినావు అనుకో చెప్పుతోనే కొట్టేస్తాను. పడుకోనే నువ్వు రా. అన్నం తింటావా? నాకు లేసి పరిగెత్తాలని ఉంది. పెట్టు అన్నం పెట్టు. ఇంకా రేపు మందు బాటిల్ వచ్చి ఓపెన్ చేసి నువ్వే కరెక్ట్గా చెప్పు. నాకు డౌట్గా ఉందిరా. ఏంది? తాగినావా? పడుతున్నా వాసన. అబ్సల్యూట్లీ. మళ్ళీ ఎందుకంటే మాడతాను పిచ్చి నా కొడుకు. వాసన వస్తుందా? ఏయ్ చూస్తాను రాయడా. లేసి రానా కదా, వాసన చూడాలరా. జో పో. ఏమో జోకులు వేస్తున్నాడు. నాకు కోపం వచ్చింది అనుకో, నా కొడుకు తమాషలాడద్దు. ఏమే ఉండండి, వాడు ఏదో బాధలో ఉన్నాడు పాపం బిడ్డ. బాధలో ఉంటే బాధలో ఉన్నాడు వాడు. ఏం బాధ ఊరికి గుమ్మను బాధ పెట్టద్దండి. బాధపడదు, నేను ఏడవద్దు. ఏడవద్దు ఏడవద్దు. నేను ఉండనులేరా, నేను ఉండనులే. నేను బాధపడదు. ఏం పడుతుంది దాచిపెడతాను. ఇట్లా నిజంగా సపోర్ట్ చేయ మమ్మీ. నీకు స్మెల్ లేదా మమ్మీ? ఉంటారా ఇప్పుడు మీ ఆయనకు తెలిసిపోతే ఎట్లా? ఉంటాను పడుకోరా. ఏమంటావు? ఏం లేదు, పడుకోమని చెప్తాను. బాధగా ఉంది అంటే బకెట్లో వేసి మరి బకెట్ బిర్యానీ చేస్తారు మమ్మ. పడుకో. ఊదురా ఇంకోసారి. నీళ్ళిరా ఆయనకు. ఊదురా. ఊదినాను కదా, ఎన్నిసార్లు ఊదేది? ఎక్కడ ఊదినావా? ఇట్లనా? మరి అది ఊదు. ఏమే తమాషా? ఏం లేదండి, వాడు ఏదో బాధలో ఉన్నాడు. గుమ్మానండి పాప బిడ్డ. తిరిగి ఇట్లా వదులు. ఊదు. వాసన వస్తుంది. ఊదురా. దాని ఇంగ్లీష్ సినిమాలో లిప్ తీసుకోవడం మాత్రం వస్తావు దగ్గరికి. నేను సామాన్యుడు కాదు, నీకు ఇస్తా. నోరు పెడిదా? సరేలే బిడ్డ, పిల్లలు పెద్దలు అవుతారా అర్థం ఉంటారా? వాసన వస్తుంది. చీపిరా వాసన వస్తుందా? నీళ్ళు పోసుకుని ఉంటారు మీ ఆయన. వాసన వస్తుంది. లేదండి, నేను ఇక్కడ పక్కనే ఉన్నా, నాకు రాలేదా? ఒకసారి చూడరా. వచ్చే నాకు వస్తుంది వాసన. సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్? ఏమి తాగేసి కన్ఫర్మ్ అయిపోయింది. లేదండి లేదు. యు ఆర్ రాంగ్. మై లైఫ్ ఫుల్ డ్యామేజ్. రఘువరన్ ఫెయిలియర్. యు ఆర్ రాంగ్. యు ఆర్ నాట్ ఆల్వేస్ రైట్. అట్లా ఊదు. అట్లా నోట్ ముద్దు పెట్టే లిప్ తీసుకోవటే మాదిరి ఇట్లా వస్తున్నారు. లేదండి పాప, ఏదో బిడ్డ బాధలో ఉన్నాడు. గుమ్మానండి. వాసన వస్తుంది వాడి దగ్గర. ఏం వాసన రాలే. గుమ్మానండి. ఎస్ ఏం వేస్తా? ఏం లే. తాగినావా? నో. ఏమేం మనుషులు వాడు అంత పెట్టుకుని ఎంకరేజ్ చేస్తాను వాడిని. పోనీ బిడ్డ ఏదో బాధలో ఉన్నాడు. గుమ్మానండి. ఎలా చేసావే నా మనసులోని బొమ్మ, ఎలా బతికామో నీకు తెలుసునమ్మా. నా పాట నేను రాసిన పాట నాకే ఇచ్చేస్తా. మధ్యలో ఇలా వదిలేసి నన్ను ఒంటరి వాణ్ణి చేసావే.
పాట పెట్టరా పడతారే. ఇప్పుడేం తాగినావా లేదా కన్ఫర్మ్ చేయి, ఫస్ట్ చెప్తాను, మీతో మాట్లాడతాను. తాగితే ఏం ట్రీట్మెంట్, తాగకపోతే ఏం ట్రీట్? తాగితే ఈ ట్రీట్మెంట్, అర్థమైందా? తాగకపోతే ఆ ట్రీట్మెంట్ అంటే ఆ చెయ్యి, ఆ ఎక్స్ప్రెషన్, ఆ మూమెంట్ కి ఏం అర్థం? బిడ్డల్ని ప్రేమగా మాట్లాడాలి పిల్లల దగ్గర. తాగేసి వస్తే తాగేసి వస్తే కాదు, నేను కూడా బాటిల్ తెస్తాను కొనుక్కొని. ఒక క్వార్టర్ చాలు. ఇప్పుడు ఎంత ధైర్యం వాడికి. ఉంటారు ఆ పాప ఎవరినో పెళ్లి చేసుకునేసి వీడు ప్రీతికి పెళ్ళైపోయిందని 500 సార్లు ఇప్పటిదాకా. అరే 5000 సార్లు కూడా అంటారా నేను? మీ అబ్బాని మాత్రం నమ్మద్దు, అందరు ఊరోళ్ళందరినీ నమ్ము. చూడండి, అందుకే పిల్లోళ్ళు పెద్దోళ్ళు అవుతా ఉంటే వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ మంచి చెడ్లని వినాలి, ప్రేమ చూపించాలి. కాదు నువ్వు చెప్పాల్సింది, చెప్పేది వినండి, ఒక నిమిషం చెప్పేది వినండి. పిల్లలకు మంచి చెడ్డ చెప్పి వినిపిస్తే వాళ్ళకు అర్థం అవుతుంది. వాళ్ళ కష్టాల్లో ఉండారా, బాధల్లో ఉండారా, ఎట్లుండారు, మా సంతోషంగా ఉండారా తెలుస్తుంది మనకు. పేరెంట్స్గా మనం తెలుసుకున్నాం అనుకో ఇట్లా ప్రాబ్లమ్స్ రాదు. మనం ఏమి పట్టించుకోండి, వాళ్ళు ఇష్టంగా వదిలేసినాం అనుకో ఇట్లా తయారవుతారు. బ్రేకప్ అయిందని తెలుసు కానీ నేను ఎంత బాధపడుతున్నాను ఎవరైనా అడిగినారో ఒక్కరన్నా? అర్థం చేసుకోవాలండి బిడ్డల్ని. ఏం చేయమంటావు చెప్పు, బ్రేకప్ అయిపోతే ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు తాగిన తప్పు గుర్తుపెట్టుకో. చూడు ఇప్పుడే డెడికేషన్ అంతా మర్చిపోయి డెడికేషన్ గా వీడియోలు తీస్తున్నాడు అని బాగా సంతోషపడుతున్నాను. అన్ని చూసుకుంటున్నాడు ఛానల్ మొత్తం అని. చూసుకుంటాడు, ఎప్పుడేం చూసుకోకుండా ఇంకేం చేస్తాడు వాడు? అన్ని వాడేగా చేసేదే, వాడు తెలిసి వాడు అన్ని బాగా సరే అయిందనుకో ఏం కాదు, రోజు తాగేసి వస్తాడు. వాడికి మంచి మాటలు చెప్పి కాదురా పోతే పోనీ వదిలేరా, ఇంక దేవుడు నీకు రాసి పెట్టలేదు అట్లా చెప్పాలి. బాధపడదు, నేను బాధపడదు, ఏడవుతాను. వాడు నీ పాటను అంత మనసులో పెట్టుకొని పాడుతా ఉంటాడంటే అదే వాడు ఆ పాటను అంత ఫీల్ అవుతా ఉంటాడు అంటే అర్థం చేసుకోవాలి వాడిని బాధని. ఏమండి ఇట్లుండారు మీరు? చూసినట్టు ఇక్కడ అపార్ట్మెంట్ లో మానం పోదా అంటే చూడకపోతే పర్వాలేదా మీకు? చూడకపోతే పర్వాలేదా? చెప్పలేదు గుమ్మన్నాడు. నిజంగా కొట్టేసింటాను భయంకరంగా. ఏదో ఫీలింగ్ లో ఉండవు, 2 రోజులుగా డల్ గా ఉండవు, గమ్మున వదిలేసిన నేను. అర్థం చేసుకోవాలండి బిడ్డల్ని. ఎప్పుడు పల్లి ఎట్ట కొట్టింటా అట్ట కొట్టింటాం. వద్దు శాము, సీరియస్ చెప్తాను. కొడుకు బాధను చూసా ఇంకా కొట్టదని చెయ్యి మాత్రం లేస్తుంది ఇట్లా. బాధ ఏం చేసేది, నేనేం చేసి చెప్పు. పోయి ఆ పాపం పెళ్లి అయిపోయిందని వాడి మొగుడు దూరం పెట్టేసి నేను పిలుచుకొచ్చి పెళ్లి చేయాలి. వాడు ఎవడు వాడు శివాజీ నగర్ ప్లాట్ఫామ్ లో సెకండ్ హ్యాండ్ బెడ్షీట్లు అమ్మే మాత్రం ఉన్నాడు వాడు. हमारा खुशालदास सेठ है, बेडशीट व्यापारी है. వాడు ముఖము వాడు సైజు ఆ పిల్ల ఇష్టపడేది సెంటర్ లో ఒక పళ్ళు గారు ఎగిరిపోయినట్టుగా ఉంది. నేను పెట్టుకుంటాను. కొట్టేసి నన్ను చంపేస్తున్నారు, చంపేస్తున్నారు నన్ను మా ఇంట్లో. కంపు కడితే ముక్కు మూసుకో. ఈ ఇంట్లో బాధపడేదానికి కూడా నాకు ఫ్రీడమ్ లేదు పా. గాంధీ తాత నంబర్ అది కొట్టు పొరా పక్షి. డిస్కషన్ స్టాప్ చేసి అంత పండు వాళ్ళు చూసుకోండి. పోండి పోండి పోండి. Don't sit in front of me. గుమ్మనురా గుమ్మను. Beside me. Next to me. That me through this me talking to me. ఇంకేం పనిలే మాకు ఇదే పని. ఉన్నాయి. Come here baby. Come here kiss me. విరూపక్ష खेल खत्म. కెమెరాలు కనబడలేదు నాకు. Search sir, please search. See that is the regular spot. టూ మచ్ మాట్లాడతాడు శాము. Can you find any camera there? ఈ గుద్దా మూసుకొని పడుకో. అయిపోయింది, ఏమి చేయలేవు నువ్వు, గుర్తు పెట్టుకో. కరెక్ట్ చెప్పు, ప్రాంక్ కదా. పెడతారు కెమెరాలు మామూలుగా. ఏం కనబడలే, హీరో ఏం లేదు, ఆడలేదు, అక్కడ ఎక్కడ లేదు. లేదండి కెమెరాలు అంతా ఏం లేదు. మీరు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏమి దీని కింద పడేస్తే మాకు కనపడదా? అదే కదా, నమ్మనే లేదు. రియాక్షన్ చూస్తావా? టెన్షన్ పెడతారు కదా, ఎవరో చెప్పేవాడు ప్రాంక్ చేయమని చెప్పా. చాలా నిలిపురా, కెమెరా చేయనా రికార్డ్ అవుతుంది. రియాక్షన్ ఎవరు పెట్టింది కెమెరా? చాలేరా రే, ఓవర్ తమలాస్తారా నువ్వు. ఇంకా రాలేదు మమ్మీ. నాకు అప్పటి నుంచి డౌట్, నాకు ఏం తెలియదు మమ్మీ.
ప్రాంక్ అని అడుగుతానే ఉన్నాను అప్పటి నుంచి. నాకు నవ్వు వస్తుంది. ఏడు ప్రాణం అంటావు, ఏడు సంబంధం అంటే ఏడు ప్రాలే. తాగితే మనం చంపేస్తాను, గుర్తుపెట్టుకో. అది ఒకటి వద్దు, గుర్తుపెట్టుకో. ఏదైనా ఓకే, ఎంజాయ్ అంటారు. ఏదైనా ఓకే చెప్పలా, ఉండే దాంట్లో అదే కానీ వర్స్ట్. వన్ పరాక్ గుట్కా సారీ, అంటే వాడికి బాగా కాస్ట్లీ మంది కావాలి. దానికే నా ముక్కయ్యో నా వల్ల కాలే. ఎందుకు చేశారు? ఎవరిని అడిగినారా? కమెంట్ వేసినారు, కమెంట్ పెట్టినారండి. బాగా తీసుకొచ్చుకున్నా మొత్తం. అది ఎక్కడ వచ్చింది వాసన నాకు అర్థం కాలేదు. అదంతా ఎందుకు చెప్తావు ఆయనకు? ఎక్కడ పోస్తున్నా బాటిల్ అప్పుడు మంత్ తెచ్చినావు నిజంగానే. ఏం రా వాడుకోలేదు బార్లో పోలే కదా. అవంతా నేను తెలుసు తెలుసు. రెగ్యులర్ కస్టమర్ కదా. నేను కస్టమర్. అవునా? పోయి చూసేసి ఎవరన్నా చూసానంటే మానం పోతుంది. బార్లో పోయి తీసుకొచ్చినా ఉంటాను నువ్వు. నేనంతా పోండి అట్లంతా. బార్లు పైసి జ్యూస్ అని చెప్తే చాలా తెలిసిపోతుంది. కొడతా జ్యూస్ అట్లంటే ఇది చూసి మళ్ళా ఏమే ఇన్స్పైర్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు కానీ లవ్ అయ్యి మళ్ళీ లవ్ ఫెయిలియర్ కానీ అయిందంటే రీజన్ ఏమైనా ఉండొచ్చు, మీరు మోసపోయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ తాగేది ఒక ఆప్షన్ గా మాత్రం పెట్టుకోవద్దండి. ఒక్కసారి కానీ ఇంకేస్ తాగినారంటే మీరు దాన్ని అట్లే కంటిన్యూ అవుతా పోతారు. అదొక డిసీజ్ లాగా అయిపోతుంది. డిసీజ్ మాది. నేను ఏంటంటే నేను చూసినాను చాలా మందిని. కాబట్టి నిజం కదరా అది? ఏంది మొబైల్ చూపించినావు? సరే అది నిజమే. ప్రాంక్ అది కూడా లే నిజమే. అది పెళ్లి అయిపోయింది, బ్రేకప్ అయిన నెక్స్ట్ మంత్ గా పెళ్లి అయిపోయింది. నాకు మొన్న తెలిసింది 1.5 year పని అయిపోయింది. ఓ బాధ ఇప్పుడు నాకు ఇప్పుడు కామెడీగా ఉంది. చూసినావా, ఏదన్నా ఏ ప్రాబ్లం అన్నా ఫస్ట్ లో కష్టం అనిపిస్తుంది. కొన్ని రోజులు ఏంటంటే అదే మీకు చిన్న ప్రాబ్లం కోసం ఇంత పెద్ద తప్పు చేసినామా మనము అని బాధపడతారు. కాబట్టి ఎందుకు నమ్మినాను తెలుసా? మొబైల్ లో చూపించి మొన్న ఫోటో చూపించి పెళ్లి అయిపోయింది వాళ్ళ మొగుడు ఇదే మొత్తం చూపించాడు. నేను అందుకనే కొంచెం డౌట్ వచ్చింది. కానీ వీడు తాగడు కదా ఇప్పుడు. అదే అదే అది 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 మెయిన్ పాయింట్ గా పెట్టుకొని మేము ఈ ప్రాంక్ చేస్తాము అనుకున్నాను. నువ్వు నిజంగా వేస్ట్ రా. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తావు. ఓవర్ యాక్షన్ కే కొంచెం నేను కనిపెట్టా. ప్లస్ వీడు వాసన వచ్చింది కాబట్టి అది ఒకటి ఉన్నింది. వాసన వస్తుంది కదా. ఏం తెచ్చి ఇంట్లో బాటిల్ తెచ్చి ఇక్కడ చేసినావా? వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిచ్చినాడు. ఇంతదా యూస్ చేసాను కాబట్టి నువ్వు వేసుకో. నేను నిలిపేసినాను. అబద్ధాలు చెప్పొద్దు. నేను తాతను ఇప్పుడు 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 లేదు. అప్పుడంతా బాలయ్య బాబు మాత్రం. నీకు నిజంగానే బాధ లేదా? యాక్ట్ చేస్తున్నారా? ప్రామిస్ గా లేదు నాకు. ఎందుకు లేదు? బాధ పడను అంటాను. వాళ్ళ హస్బెండ్ చూసి నాకు జాలి అయిపోయింది. ఇంతటితో ఈ వీడియో ముగించుకుంటాము. ఇది ఒక ప్రాంక్ లాగా తీసుకెళ్లాలనుకున్నాము, ఇది ఫ్లాప్ అయిపోయింది. సో మీరు ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాం ఈ వీడియో చూసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్. మళ్ళీ చెప్తున్నాను, నో డ్రగ్స్, నో ఆల్కహాల్, లవ్ ఫెయిల్యూర్ అయితే ఏది కానీ వద్దు. నో స్మోకింగ్ కూడా, నో సూసైడ్ ఆల్సో. బాయ్ బాయ్. హ్యాపీ లైఫ్.